మనిషి పుడతాడు, జీవిస్తాడు. ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెడతాడు. కానీ కొందరు తమ జీవితకాలాన్ని సంవత్సరాలతో కాదు, తాము సృష్టించిన కళతో కొలుస్తారు. అలాంటి కళాకారిణి గాన కోకిల ఎస్. జానకి మరణం ఈ సంగీత ప్రపంచానికి పూడ్చలేని లోటని చెప్పొచ్చు. అనారోగ్యంతో నిన్న ఆమె ఈ లోకం వీడి భగవంతుడి సన్నిధికి చేరిపోయారు. ఈరోజు ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె స్వరం మాత్రం కోట్లాది మంది హృదయాల్లో చిరంజీవిగా మార్మవుతూనే ఉంటుంది. అందుకే జానకి మరణాన్ని ఒక వ్యక్తి మరణంగా చూడలేం. అది భారతీయ సంగీత చరిత్రలో ఒక శకం ముగిసిన రోజు. ఎన్నో తరాలు ఆమె పాటలు వింటూ పెరిగాయి. చిన్నారి నిద్ర పాట నుంచి ప్రేమ గీతం వరకు, భక్తి నుంచి విరహం వరకు, ఆనందం నుంచి ఆవేదన వరకు మానవ హృదయంలో కలిగే ప్రతి భావానికి జానకి స్వరమే ఒక చక్కటి రూపాన్ని ఇచ్చింది. ఒక మంచి గాయకుడు పాట పాడతాడు, గొప్ప నాయకుడు పాటకు ప్రాణం పోస్తాడు. కానీ జానకి మాత్రం పాటలోని పాత్రగానే మారిపోయేవారు. ఆమె స్వరంలో తల్లి మమకారం ఉండేది, ప్రేయసి ప్రేమ ఉండేది, భక్తుని ఆరాధన ఉండేది, బాధలో కన్నీటి తడి ఉండేది. అందుకే ఆమె పాటలు వినబడేవి కావు, అనుభూతి చెందబడేవి. నేటి సాంకేతిక యుగంలో వందలాది పాటలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. కానీ దశాబ్దాల క్రితం జానకి పాడిన పాటలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో వినిపిస్తున్నాయంటే అది ఆమె స్వరానికి ఉన్న శాశ్వతత్వం. కాలం మారినా, సంగీత అభిరుచులు మారినా, జానకి గానం మాత్రం కాలాన్ని జయించింది. ఈరోజు సంగీత ప్రపంచం ఒక స్వర అధ్యాయాన్ని కోల్పోయింది. ప్రతి సంగీత దర్శకుడు ఒక అపూర్వ గాన సహచరిని కోల్పోయాడు. ప్రతి గాయకుడు ఒక స్ఫూర్తిని కోల్పోయాడు. అయితే కళాకారులు మరణించరు. వారి శరీరం మాత్రమే విశ్రాంతి తీసుకుంటుంది. వారి కళ శాశ్వతంగా జీవిస్తుంది. జానకి కూడా అలాంటి అరుదైన కళాకారిణి. ఇకపై ఆమె కొత్త పాటలు పాడకపోవచ్చు, కానీ ఆమె పాడిన ప్రతి పాట కొత్త తరాలను కూడా అలరిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు ఆమె స్వరం తెరపై పాత్రలకు జీవం పోసింది. ఇకపై అదే స్వరం జ్ఞాపకాలతో శాశ్వతంగా జీవిస్తుంది. గాన కోకిల నిశ్శబ్దమైంది, కానీ ఆమె గానం ఎప్పటికీ నిశ్శబ్దం కాదు. ఆమెకు మనం ఇవ్వగలిగే గొప్ప నివాళి ఏమిటంటే ఆమె పాటలను వినడం, తదుపరి తరాలకు పరిచయం చేయడం, ఆమె కళను సజీవంగా ఉంచడం. వీడుకోలు జానకమ్మ, మీరు పాడిన ప్రతి పాటలో మీరు జీవించే చిరంజీవిగా ఉంటారు. మీ స్వరం ఉన్నంతకాలం భారతీయ సంగీతానికి సంధ్య ఉండదు.